హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అర్ణ వ్లాగ్స్. ఫైనల్లీ ఎలా అయితే 45 రోజుల తర్వాత మా మేనగోడలది ఫంక్షన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. అసలు ఖాళీ లేక బిజీగా ఉండడం వల్ల, అంటే శ్రావణ మాసం కదా, పనులు పూజల వల్ల వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి చాలా టైం అయితే పట్టేసిందండి. ఎలా అయితే ఇప్పుడైతే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నేను వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను కదా అని మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోద్దాం. ఇంకా మా మేనకోడలను అయితే రత్న మేక్ ఓవర్ అని చెప్పి బ్యూటిషియన్ మేడం అయితే ఈ విధంగా రెడీ చేశారండి. ఇంకా ఆవిడ గురించి కూడా నేను అన్ని షార్ట్ వీడియోలు మీతో షేర్ చేసుకుంటాను. అయితే నన్ను కూడా ఈ విధంగా ఆవిడే రెడీ చేశారంటే మేకప్ అంతా కూడా లైట్గా టచప్ అయితే ఇచ్చారు. ఇంకా మా మేనగోడల ఫంక్షన్ వచ్చేసి మా అమ్మగారు ఇంటి దగ్గరలో ఉన్న విఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో అయితే ఈ ఫంక్షన్ జరుగుతుందండి. ఇంతకుముందు ఈ ఫంక్షన్ హాల్ అంతా కూడా నేను ఒక షార్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను. మేమైతే ఓన్లీ ఫంక్షన్ హాల్ బుక్ చేయడం, అలాగే రిటర్న్ గిఫ్ట్స్ ఇవి మాత్రమే చూసుకున్నామండి. మిగిలినంతా ఈవెంట్ వాళ్ళకైతే ఇచ్చామండి. సాయి ఈవెంట్స్ రాజమండ్రి వాళ్ళకైతే మొత్తం ఈవెంట్ అయితే ఇచ్చామండి. చాలా బాగా చేశారు. ఇంకా ఈవెంట్ వాళ్ళు ఫంక్షన్ ఎలా చేశారనేది చెప్తాను. ఇంకా స్క్రీన్ మీద సాయి ఈవెంట్స్ వాళ్ళ నెంబర్ అయితే ఇస్తారండి. ఎవరికన్నా కావాలంటే బుక్ చేసుకోండి. చాలా బాగా ఈవెంట్ అయితే అరేంజ్ చేశారు. అన్ని కూడా చాలా బాగా చేశారండి. దగ్గరుండి చూసుకున్నారు. ఇంకా ఫంక్షన్ విషయానికి వస్తే స్టార్టింగ్ లో వెల్కమ్ డ్రింక్స్, అలాగే స్నాక్స్ లోకి వచ్చేసి ఇక్కడ చాక్లెట్ లో డిప్ చేసిన కేక్ పీస్లు అయితే ఇచ్చారు. అలాగే వెజ్ స్ప్రింగ్ రోల్స్ అయితే ఇచ్చారండి. ఇంకా అవే కాకుండా కిల్లీలు, ఐస్ క్రీమ్లు అయితే పెట్టారు. అయితే వీడియో నేనైతే తీయలేదండి, వేరే వాళ్ళకి మొబైల్ ఇచ్చేసాను. ఇంకా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీస్తారు కదా, ఆ విధంగా అయితే తీశారు. ఇంకా స్టార్టింగ్ లో వెల్కమ్ కాల్స్ అయితే ఉన్నారండి. ఇంకా ఫంక్షన్ హాల్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫంక్షన్ హాల్ కూడా మా క్లాస్మేట్దే అనమాట. ఇంకా డెకరేషన్ అంతా కూడా మనం ఆ ఈవెంట్ వాళ్ళకి అప్ చెప్పేసామండి. మొత్తం అన్ని వాళ్ళనే చూసుకోమన్నాం. మనకి ఎలా ఏ విధంగా కావాలి, ఏమేమి స్నాక్స్ కావాలి, ఏమేమి ఫుడ్ వెరైటీస్ కావాలి అనేసి మనల్ని ముందుగా వాళ్ళు అడుగుతారనమాట. మన మెనూ ఇచ్చేస్తే దాన్ని బట్టి మనకి ఇంత బడ్జెట్ అయితే చెప్తారండి. మేమైతే ఈ డెకరేషన్ అయితే సెలెక్ట్ చేసాము. చాలా బాగుందనమాట. డెకరేషన్ చాలా బాగా చేశారండి. అలాగే ఇక్కడ బొమ్మల కొలువు కూడా పెట్టారు. అంటే బొమ్మల కొలువుకి విడిగా ఛార్జ్ అన్నారు, కానీ ఈ బొమ్మల కొలువుకి అయితే మా దగ్గర విడిగా అమౌంట్ అయితే ఏమీ తీసుకోలేదండి. చాలా బాగా చేశారనమాట. డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా డెకరేషన్ అయితే చాలా బాగుంది అని చెప్పారు. అందుకే డెకరేషన్ ఎలా ఉందని దగ్గరుండి నేను ఒక్కొక్కటి మీకు అయితే చూపిస్తున్నాను. అవే కాకుండా ఇక్కడ వచ్చేసి ఎల్ఈడి స్క్రీన్లు కూడా మేము ఈవెంట్ వాళ్ళే అరేంజ్ చేశారండి. ఇంకా అవే కాకుండా ఇక్కడ వచ్చేసి లైవ్ నెయిల్ పాలిష్ అనమాట. ఇక్కడ స్టాల్స్ అయితే పెట్టారండి. ఇంకా మనం వెళ్తే వాళ్ళే మనకి నెయిల్ పాలిష్ అయితే వేస్తారు. అలాగే మెహందీ, అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా గాజులు కూడా ఇచ్చారనమాట. ఈ స్టాల్స్ కూడా వాళ్ళే అరేంజ్ చేశారండి. సాయి ఈవెంట్స్ వాళ్ళే చాలా బాగా చేశారండి. ఫంక్షన్కి అంత చాలా హైలైట్ అయితే అయ్యిందనమాట. ఇంకా వచ్చిన మా చుట్టాల లేడీస్ అందరూ కూడా ఇక్కడైతే మెహందీ పెట్టించుకుని నెయిల్ పాలిష్ వేయించుకుని వాళ్ళకి నచ్చిన గాజులు అయితే తీసుకున్నారు. ఇదే కాకుండా యాంకర్ని కూడా అరేంజ్ చేశారండి. యాంకర్ రావడం వల్ల కూడా ఫంక్షన్కి హైలైట్ అయ్యింది. స్పెషల్గా మా సాయి ఈవెంట్స్ తరపు నుంచి స్వాగతం. గీతిగా ఫంక్షన్ కి అరేంజ్మెంట్స్ అనేవి చాలా బాగా అరేంజ్ చేశారు. స్పెషల్గా గీతిగా వాళ్ళ ఫ్యామిలీకి మా సాయి ఈవెంట్స్ ఆర్గనైజర్ ప్రసాద్ గారి తరపు నుంచి వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్. ఈ యాంకర్ కొరియోగ్రాఫర్ ఉండడం వల్లే ఇంకా ఫంక్షన్ ఎంట్రీ అయితే అదిరిపోయిందండి. అలాగే సాయి ఈవెంట్స్ ఆర్గనైజర్ ప్రసాద్ గారంటండి. ఈయన పేరు కూడా నాకు పూర్తిగా తెలియదు. ఇంకా మేము సాయి ఈవెంట్స్ అంటే సాయి గారు అని అనుకుంటున్నాము. ఆయన అనమాట సాయి ఈవెంట్స్ ఆర్గనైజర్ అండి. చాలా బాగా చేశారు. నిన్న నైటే వచ్చేసి ఇంకా వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అన్నట్టుగా అన్ని కూడా దగ్గరుండి చూసుకున్నారు. అలాగే ఇక్కడ వచ్చేసి స్నాక్స్, అలాగే డ్రింక్స్ కూడా ఇవ్వడానికి సర్వీస్ గర్ల్స్ కూడా పెట్టారండి. ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ వచ్చేసి స్టేజ్ పక్కన ఒకటి పెట్టారు. అలాగే మనకి భోజనాలు చేసే దగ్గర అయితే ఒకటి పెట్టారు. ఇంకా ఎల్ఈడి స్క్రీన్లో మా మేనకోళ్ళది హల్దీ టీజర్, అలాగే ముందు షూట్ చేసాం కదా ఆ టీజర్లు అన్నీ అయితే వేశారండి. ఇంక ఇప్పుడైతే మా మేనకోడలు ఎంట్రీ అవుతుందన్నమాట. అలాగే మా మేనకోడలు వేసుకున్న ఈ డ్రెస్ వచ్చేసి వైజాగ్ సౌత్ ఇండియాలోనే తీసానండి. అప్పుడు షాపింగ్ వీడియో అప్పుడు నేను వీడియోస్ అయితే తీయలేదండి. చాలా షాపులు తిరిగి ఈ డ్రెస్ అయితే సెలెక్ట్ చేసాము. అలాగే ఇక్కడ ఎంట్రీ చెప్పడానికి కూడా గర్ల్స్ని కూడా పెట్టారండి. ఇంకా ప్రతిదీ ఈవెంట్ వాళ్ళు అయితే చూసుకున్నారండి. అందుకే నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేసి అయితే మీకు చెప్తున్నాను. ఇంకా ఫంక్షన్ హడావిడి కాదు కానివ్వండి, మేమైతే సరిగ్గా ఫొటోస్ వీడియోస్ అయితే ఏమీ తీసుకోలేదు. నా మొబైల్ కూడా నా చేతుల్లో లేదనమాట. ఇంకెవరో ఒకరికి ఇచ్చి ఏదో ఒకటి వీడియోస్ తీయండి అని చెప్పి చెప్పేసేదానండి. ఇంక ఇక్కడ వచ్చేసి గ్రాండ్ ఎంట్రీ అయితే జరుగుతుంది. ఇక్కడ డ్యాన్స్ వేయడానికి గర్ల్స్ని వాళ్ళని అందరినీ కూడా ఇంకా మేము ఇవన్నీ కలిపే ఈవెంట్ అయితే మాట్లాడుకున్నాం అనమాట. చాలా బాగా ఎంట్రీ అయితే జరిగిందండి. ఇంకా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా భోజనానికి కూడా వెళ్ళేవారు కాదనమాట. ఆ ఎంట్రీ చూస్తూ అలాగే కూర్చుండిపోయారండి మా చుట్టాలందరూ కూడాను. అంత బాగా గ్రాండ్ ఎంట్రీ అయితే జరిగింది. ఇంక ఈ గ్రాండ్ ఎంట్రీ అంతా కూడా సాంగ్ పెడితే కాపీరైట్ పడిపోతుంది
అవుతుంది కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో అసలు గ్రాండ్ ఎంట్రీ ఎలా జరిగింది అనేది ఒరిజినల్ సాంగ్తో నేను అయితే పోస్ట్ చేస్తానండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి స్మార్ట్ అర్నా వ్లాగ్స్, సేమ్ యూట్యూబ్ ఐడియే ఇన్స్టా ఐడి కూడానండి. తప్పకుండా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. యూట్యూబ్లో పెట్టలేని కొన్ని వీడియోస్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు ఏది మిస్ అవ్వకుండా చూడాలి ప్రతిదీ అనుకుంటే గాక నా ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. నేను అందులో ఈ సాంగ్ అంతా ఫుల్ వీడియో అయితే పెడతానండి. డ్యాన్స్ వీడియోలు అన్నీ కూడా నేను యూట్యూబ్లో పెడితే ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా అని చెప్పి ఇంకా డ్యాన్స్ వీడియోలు అయితే కొంచెంగా కట్ చేశానండి. ఇంకా వచ్చిన మా చుట్టాలందరితో కూడా ఈ కొరియోగ్రాఫర్ యాంకర్ ఉండడం వల్ల అందరి చేత డ్యాన్స్ అయితే వేయించేశారండి. చాలా చక్కగా అందరి చేత డ్యాన్స్లు వేయించారు. మేమైతే ముందు యాంకర్ కొరియోగ్రాఫర్ అవసరం లేదులే అనుకున్నామండి. వాళ్ళు ఉండడం వల్ల ఇంత బాగా ఎంట్రీ అయితే జరిగింది అనేసి మేము ఈ ఎంట్రీ జరిగిన తర్వాత అనుకున్నాము. సాయి ఈవెంట్స్ ఆయన అన్నారు, మీకు యాంకర్ కొరియోగ్రాఫర్ ఉంటేనే ఫంక్షన్ అయితే హైలైట్ అవుతుంది అని చెప్పారండి. అసలు మాకు ముందు అయితే అర్థం కాలేదు. నిజంగా వాళ్ళిద్దరిని పెట్టడం వల్లే ఫంక్షన్ అయితే చాలా హైలైట్ అయితే అయ్యిందండి. చాలా సరదాగా జరిగిందనమాట. ఎంట్రీ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. కొన్ని దగ్గరలో నేనైతే మ్యూజిక్ యాడ్ చేసేస్తానండి, మీరు కూడా చూడండి. అలాగే వచ్చిన మా చుట్టాల చేత, ఫ్యామిలీ మెంబర్స్ చేత, అందరి చేత కూడా స్టెప్స్ అయితే వేయించేశారండి. ఇంకా ఆఖరికి మా పిల్లలు ఎప్పుడు వేయని మా పిల్లలు కూడా కొన్ని స్టెప్స్ అయితే వేసేసారు. ఇంకా తర్వాత మా వారి చేత అందరి చేత వేయించారండి. ఇంకా మా వారు డ్యాన్స్ చూసి నేనే పెద్ద అయిపోయాను అనమాట. అంత బాగా మా వారు అయితే స్టెప్స్ వేశారండి. ఇంకా మా వారు డ్యాన్స్ మీరు కూడా చూసేయండి మరి. ఈ డ్యాన్స్ స్టెప్లు అయిపోయిన తర్వాత అప్పుడు ఎంట్రీ అయితే ఇచ్చారండి. చూసారు కదా ఎంత బాగుందో. ఈ ఎంట్రీకి కూడా మనం ఎలా కావాలి అంటే అలాగా మనకి కొన్ని వీడియోస్ అయితే పంపిస్తారండి. ఇలా బటర్ఫ్లై మోడల్ అని చెప్పి, పల్లకి అని చెప్పి, అలాగే పందిరి అని చెప్పి ఈ విధంగా కొన్ని వీడియోస్ పంపిస్తారు. మనకి ఏది కావాలితే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఎంట్రీ వచ్చేసి మామయ్య చేతుల మీదుగా జరుగుతుంది. అంటే మామయ్య బుట్టలో కూర్చోబెట్టి తీసుకెళ్తారు కదా పెళ్లి కూతుర్ని, అదేవిధంగా ఈ సవత్ పెళ్లి కూతుర్ని కూడా మేనమామ తీసుకువెళ్ళాలని చెప్పి ఆ యాంకర్ కొరియోగ్రాఫర్ అయితే ఇంకా మా వారికి అలాగే వాళ్ళ మేనమామకి దగ్గర నుండి తీసుకుని వెళ్ళమని చెప్పారండి. ఇంకా వాళ్ళు తీసుకుని వెళ్తుంటే మా పిల్లల చేత ఆ విధంగా కొన్ని చిన్న స్టెప్స్ అయితే వేయించారండి. చాలా అదిరిపోయిందనమాట ఎంట్రీ. ఇలా మేనమామల చేతుల మీదుగా అమ్మాయిని తీసుకుని వెళ్ళడం. అలాగే ఇంకా ఇప్పుడు వచ్చేసి మొబైల్ నా చేతికి వచ్చిందనమాట. కొంతసేపు ఇంకా టైం ఉందనేసి అమ్మాయికి టచ్అప్ చేయడానికి తీసుకువెళ్తే నేను వచ్చిన చుట్టాలందరినీ వీడియో తీస్తున్నానండి. ఇంకా తర్వాత మళ్ళీ స్టేజ్ మీదకి రాగానే ఏంజల్ గర్ల్స్ చేత కూడా మళ్ళీ స్టెప్స్ అయితే వేయించారు. ఇవన్నీ కూడా ఉన్నాయండి. సాంగ్స్ అన్ని ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను, తప్పకుండా ఇన్స్టాని ఫాలో అయిపోయింది. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇంకా వచ్చిన చుట్టాలు ఒక్కొక్కరుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా అక్షింతలు వేసి మా మేనకోళ్ళని అయితే ఆశీర్వదిస్తున్నారు. ఇంకా యాంకర్ గారు వచ్చేసి అక్కడ మైక్లో ప్రతి ఒక్కళ్ళని ఎంటర్టైన్మెంట్ అయితే చేస్తున్నారండి. ఈ విధంగా ఫంక్షన్ అయితే జరుగుతుంది. అలాగే ఫంక్షన్లో నేను ఒక్క ఫోటో వీడియో కూడా తీసుకోలేదనమాట. అంటే నేను జడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి చేత వేయించుకున్నాను కదా, తర్వాత పువ్వులు అవి పెట్టించుకున్నానండి. అసలు అది ఎలా ఉంది అనేసి ఒక వీడియో కానీ ఒక ఫోటో కానీ తీసుకోలేదు. ఇక్కడ ఎడిటింగ్ చేస్తుంటే ఈ వీడియో కనిపించింది అనమాట. జడ అయితే చాలా బాగా కుదిరింది. ఇంకా నేను వెనకతలు పువ్వులు పెట్టుకుంటే అదిరిపోయిందిలే జడ అని చెప్పి ఈ వీడియోలో చూసుకుని నేను అనుకున్నానండి. అంత హడావుడి అయిపోయిందనమాట. మేము ఏమీ చూసుకోలేదు, ఓన్లీ ఫంక్షన్ హాల్ రిటర్న్ గిఫ్ట్స్ మాత్రమే చూసుకున్నాము. అయినా ఇంత హడావుడి అయిపోయిందా అనిపించింది నిజంగా. అన్నీ అంటే ఫుడ్ అంతా మనమే దగ్గరుండి అన్నీ పురమాయించుకోవాలంటే ఇంకెంత హడావుడి అవుతుందో అనిపించిందండి. అంటే ఇంకా వచ్చిన చుట్టాలు అందరినీ పలకరించడం, వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం. అంటే రిటర్న్ గిఫ్ట్స్ ఆల్రెడీ మీకైతే నేను చూపించాను, మేము రాజమండ్రిలో తీసుకున్నాము అనేసి. ఇంకా లేడీస్కి అయితే అది ఇచ్చామండి. ఇంకా జెంట్స్కి వచ్చేసి టవల్స్ అయితే ఇచ్చారనమాట. నేను ఆ రిటర్న్ గిఫ్ట్ నేను లేడీస్కి ఇవ్వడం, మా వారేమో టవల్స్ జెంట్స్కి ఇవ్వడం అనమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే వెజ్లో వచ్చేసి ఆఫ్రికన్ డిలైట్, గుమ్మడికాయ హల్వా, స్వీట్ వేసారండి. ఇంకా హాట్ వచ్చేసి గారెలు, వెజ్ లాలీపాప్ వేసారండి. అలాగే పన్నీర్ దమ్ బిర్యానీ, వెజ్ చికెన్, పప్పు టమాటా వేశారు. అలాగే దొండకాయ ఫ్రై వేశారండి. ఇంకా మజ్జిగ చారు, అలాగే దోసకాయ పచ్చడి, రైసు, పెరుగు, సాంబారు, అప్పడాలు ఇవన్నీ కూడా వెజ్లో అయితే పెట్టారండి. ఇంకా ఎన్వి వచ్చేసి మేము ఫంక్షన్ అయింది వెన్స్డే అనమాట, అందుకే ఎక్కువ ఎన్వి అయితే పెట్టించాము. ఎన్విలో కూడా ఆఫ్రికన్ డిలైట్, గుమ్మడికాయ హల్వా, వెజ్ లాలీపాప్, గారె, చికెన్ దమ్ బిర్యానీ, పనసకాయ బిర్యానీ, చికెన్ కడాయి ఫ్రై, మటన్ కర్రీ, ఫ్రాన్స్ కర్రీ, అపోలో ఫిష్ ఫ్రై, హాఫ్ బాయిల్ ఎగ్ ఫ్రై ఈ విధంగా ఎన్విలో అయితే వేయించామండి. ఇది కూడా నేను వీడియో తీయలేదనమాట, మా ఫ్రెండ్ చేతికిస్తే తనైతే తీసిందండి. ఇంకా వచ్చిన చుట్టాలందరికీ కూడా ఇలా రౌండ్ టేబుల్స్ అయితే ఏర్పాటు చేసాము. ఈ విధంగా ఒక పక్కన వెజ్ కౌంటర్, ఇంకొక పక్కన ఎన్వి కౌంటర్ అయితే పెట్టారండి. ఇంకొక వైపు భోజనాలు చేస్తుంటే ఇక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్ అయితే అరేంజ్ చేశారు. అంటే అక్కడ లైవ్లో ఏమవుతుంది
అవుతుంది. అలాగే టేజర్ ఇవన్నీ కూడా అక్కడ ఎల్ఈడి స్క్రీన్ మీద అయితే ప్లే చేశారండి. ఇంక ఇలా భోజనాలు అవుతూ ఉంటే ఇంకొక వైపు వచ్చేసి థమ్స్అప్ డ్రింక్లు అయితే గ్లాసుల్లో వేసి అవి కూడా సర్వ్ చేశారండి. ఇంకా ఐస్ క్రీమ్ కూడా ఇచ్చారు. ఇంకా అవన్నీ కూడా ఇందులో కొంచెం సరిగ్గా వీడియో అయితే తీయలేదు. అంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల మా ఫ్రెండ్ కూడా పాపం దగ్గరికి వెళ్ళి వీడియో తీయడానికి ఇబ్బంది పడిందనమాట. వీడియో తీసే అలవాటు ఉంటే తప్ప మనం ఇలా ఇంకా అలా తింటుంటే వెళ్ళి వీడియో తీయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా. ఇంకా అందుకే ఉన్నాయి మట్టుకి నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకా చివరిలో వచ్చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, అంటే ఇక్కడ ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మా అమ్మ వాళ్ళ అమ్మ తరపు ఫ్యామిలీ అనమాట. ఇంక ఫ్యామిలీ మెంబర్స్ అందరి చేత కూడా యాంకర్ గారు కొరియోగ్రాఫర్ ఉన్నారు కదా, మరి అందరి చేత స్టెప్స్ అయితే వేయించేశారండి. ఈ ఫ్యామిలీ వచ్చేసి మున్రెడ్డి సూరయ్యమ్మ సంతానం అనమాట. అంటే మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ సంతానం అండి. ఇంతమంది అయితే ఉన్నాము. ఇంకా పిల్లలు మనవలు అది కోడళ్ళు కొడుకులు అల్లుళ్ళు అంతా అనమాట. ఇంకా అలాగే ఇప్పుడు ఈ ఫ్యామిలీ వచ్చేసి మా నాన్న తరపు, అంటే మా బాపిరెడ్డి ఫ్యామిలీ, బాపిరెడ్డి ఆదిలక్ష్మి ఫ్యామిలీ అనమాట. మా నాన్న వాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ములు ఇంకా పిల్లలు మనవలు, చూసారు కదా ఎంత పెద్ద ఫ్యామిలీ ఉంటే ఫంక్షన్లో అంత సందడిగా అయితే ఉంటుందండి. ఇంకా వచ్చిన అటువైపు ఫ్యామిలీ వాళ్ళని ఇటువైపు ఫ్యామిలీ వాళ్ళని అందరినీ కలిపి గ్రూప్గా ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామండి. ఇలా గ్రూప్ ఫోటోలు అయితే బాగానే తీసుకున్నాం, కానీ సింగిల్గా ఫోటోలు తీసుకోవడానికి మాకు టైం అయితే సరిపోలేదన్నమాట. ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత అనిపించింది నిజంగా ముందు ఫొటోస్ వీడియోస్ ఫంక్షన్ స్టార్ట్ అయిన వెంటనే తీసుకోవాలి, తర్వాత తీసుకుందామని వాయిదా వేసుకుంటే కనుక మర్చిపోతాము తీసుకోము అనేసి. అందుకే అలాంటి ఇబ్బంది మీకు ఎవరు కలగకూడదు అంటే మీ ఇంట్లో ఏమైనా ఫంక్షన్ అవుతుంది అనుకోండి, ముందుగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకోండి. ఇది నా సలహా అనేసి అనుకోండి. ఇంకా చివరిలో అయితే ఈ ఫ్యామిలీ ఫోటో ఒకటి మాత్రం తీసుకున్నామండి. అంటే మా ఫ్యామిలీతో కలిపి విడిగా తీసుకోలేదు, కానీ మొత్తం మా ఫ్యామిలీ అందరం కలిపి అయితే తీసుకున్నాము. ఇంకా అదొక హ్యాపీ అనిపించింది. ఇంకా ఈ విధంగా మా మేనగోడల ఫంక్షన్ అయితే పూర్తయిందండి. ఫంక్షన్ మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా? మీకు గనక ఈ ఫంక్షన్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అలాగే లైక్తో పాటు హైప్స్ కూడా ఇవ్వండి. ఇంకా ఫంక్షన్లో ఇంకా ఏమైనా ఉంటే బాగుంటుంది అనిపించిందా, లేదు చాలా బాగుంది సూపర్ అని అనిపించిందా, మీకు ఏం అనిపించినా సరే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం.